అయితే ఎవరైతే ఇప్పుడు కన్వర్ట్ అవుతారో వాళ్ళకైతే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఒకవేళ మీరు కన్వర్ట్ అయితే అవ్వండి. కాకపోతే మా హిందూ దళిత సోదరులు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళది వాళ్ళవైతే సబ్సిడీస్ ఉంటాయో వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఏ రకంగా అంటే ఇప్పుడు ఎస్సీ కోటాలో వీళ్ళు ఎక్కడైనా ఏమైనా లబ్ధులు ఉంటే వీళ్ళు తీసుకుంటారు, అసలైన హిందువులకు రావట్లేదు. సో దయచేసి మీరు ఒకవేళ కన్వర్ట్ అయితే అవ్వండి, కానీ బీసీలు అవ్వండి. అంతేగాని మీరు నమ్ముతున్న మతానికి ద్రోహం చేస్తారు, ఇక్కడ హిందువులకు ద్రోహం చేస్తారు, దేశానికి ద్రోహం చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ల కులాలు ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత హిందూ సర్టిఫికేట్ క్యాస్ట్ ఏమో ఎస్సీ వాడుతారు, రిలీజియన్ ఏమో హిందూ, క్యాస్ట్ ఏమో ఎస్సీ హిందూ అని ఉంది. సో రిజర్వేషన్ హిందువులు వాడుతారు. సో అక్కడ మీరు క్రిస్టియన్కి ద్రోహం చేస్తారు, ఇక్కడ సనాతన ధర్మంకి మరీ ముఖ్యంగా దళిత హిందువులకు ద్రోహం చేస్తారు. సో అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మీరు చేంజ్ అవుతామని, కానీ బీసీలో కన్వర్ట్ అవ్వండి. ఇంకోటి నేను గవర్నమెంట్ కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఎవరెవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళని బీసీలో కన్వర్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ హిందూ దళితులకు వాళ్ళు ద్రోహం చేస్తారు కదా. సో కాబట్టి దీని మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలని నేను చెప్తున్నాను.